హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మొత్తానికి దేశ రాజధాని ప్రాంతమైన ఢిల్లీ నగరంలో కాలుష్యంపై సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు అధికారులకు కొన్ని ఆదేశాలను సైతం జారీ చేసింది. అయితే వీటిని గనుక అధికారులు అండ్ ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఖచ్చితంగా పాటిస్తే ఢిల్లీలో కాలుష్యం అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. మనందరికీ తెలుసు ఢిల్లీ ప్రాంతంలో నవంబర్ ఆర్ డిసెంబర్ ఆ టైంలో పూర్తి స్థాయి కాలుష్యం ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఎదుటివాడు ఒక 10 మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తి కనిపించనంత స్థాయిలో ఈ కాలుష్యం ఉంటుంది. దీనివల్ల చాలామంది ప్రజలు ఇబ్బందులు నానాయాతలు పడుతూ ఉంటారు. జనరల్గా పైసలున్నోడైతే ఎయిర్ కండిషనర్లు, ప్యూరిఫైర్లు ఇటువంటివి పెట్టుకుంటాడు, కానీ సాధారణ వ్యక్తుల పరిస్థితి ఏమిటి? ఇటువంటి వారి గురించి ఎవరు ఆలోచించరు కూడా. అయితే ఢిల్లీ నగరంలో ఈ కాలుష్యానికి ప్రధాన కారణం ఒకటే, అదే చుట్టుపక్కల రాష్ట్రాల్లో స్టబుల్ బర్నింగ్, అంటే పంట వ్యర్థాలను దహనం చేయడం వల్ల వచ్చే పొగనే ఢిల్లీ నగరం మొత్తాన్ని కమ్మేస్తుంది. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అదేమిటంటే, ఇటువంటి వారిని ఒక్కరినైనా అరెస్ట్ చేయండి, ఇలా అరెస్ట్ చేస్తే తప్ప వారిలో భయం అనేది పుట్టుకురాదు, లేదంటే ఖచ్చితంగా ఈ స్టబుల్ బర్నింగ్ని ఎప్పటికీ ఆపలేము, ఢిల్లీ నగరం ఈ విధంగా కాలుష్యంలో మునిగిపోతూనే ఉంటుంది అని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య చేసింది. అయితే నిజంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా వ్యాలిడ్ వ్యాఖ్యలు. ఎందుకంటే ఈ విధంగా కనుక ఒక్కసారి చేసినా కూడా ఎవ్వరు కూడా ఈ పంట వ్యర్థాలను దహనం చేసే ప్రసక్తే ఉండదు. అయినా కూడా ఇది అస్సలు ఏ రాష్ట్రంలో జరగదు. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకుండా ఆయా ప్రభుత్వాలే జాగ్రత్త పడుతున్నాయి. మరి ప్రభుత్వాలు ఎందుకు ఇలా చేస్తూ ఉన్నాయి, దీనికి అసలైన రీజన్ ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా మనందరికీ తెలుసు నవంబర్ ఆర్ డిసెంబర్ ఆ టైంలో ఢిల్లీ నగరం మొత్తం పూర్తి కాలుష్యంతో కమ్మేస్తుంది. జనరల్గా దీనికి కారణంగా చాలామంది ఏమని చూపిస్తారంటే, దీపావళిలో బాణాసంచా కాల్చడం వల్ల ఈ కాలుష్యం అంతా పెరిగిపోయింది, దీపావళి బాణాసంచా మొత్తాన్ని నిషేధించాలి, అసలు ఒక్కరు కూడా టపాసులు కాల్చకూడదు, అలా జరిగితే ఇక కాలుష్యం అనేదే ఉండదు అనే విధంగా మాట్లాడుతారు. కానీ ఈ కాలుష్యానికి నిజమైన కారణం ఇది కాదు, స్టబుల్ బర్నింగే, అంటే పంట వ్యర్థాలను దహనం చేస్తూ ఉంటారు. జనరల్గా మనకు వరి పంటను కోసిన తర్వాత వడ్లను మనం పక్కకి చేసిన తర్వాత గడ్డి అనేది మిగులుతుంది కదా, దాన్ని మనం పశువులకు దానా ఈ విధంగా వేస్తూ ఉంటాము. కానీ ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలు, అంటే ముఖ్యంగా పంజాబ్, హర్యానా, యూపీ ఇటువంటి రాష్ట్రాల్లో రైతులు వాటిని పశువులకు వేయరు, వాటిని తగలబెట్టేస్తారు. అంటే పొలంలో కోతకు వచ్చిన వెంటనే ఆ గడ్డిని అంతా ఒక చోట చేర్చి దానికి నిప్పంటించేసి పాడేస్తారు. దీనివల్ల జనరల్గా గడ్డిని తగలబెడితే పొగ వస్తుంది కదా, ఈ పొగ మొత్తం ఢిల్లీ నగరాన్ని చుట్టేస్తుంది. దీనివల్ల ఇక నగరం మొత్తం కమ్ముకొని పోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు పంజాబ్ ప్రభుత్వం అస్సలు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఫస్ట్ మనం యూపీ విషయానికి వస్తే, యూపీలో గతంలో చాలా జరిగేవి. 2019 లెక్కల ప్రకారం యూపీలో 50,000 స్టబుల్ బర్నింగ్ కేసెస్ నమోదయ్యాయి. కానీ ఇప్పుడు అది 46% డౌన్ అయింది. అంటే 25,000 యావరేజ్గా లాస్ట్ ఇయర్ ఈ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. అంటే సగానికి సగం వరకు తగ్గించగలిగారు. అంటే యోగి ఆదిత్యనాథ్ దీనికి సంబంధించి కొన్ని కీలకమైన పథకాలను ప్రవేశపెట్టారు. రైతుల దగ్గర నుంచి ప్రభుత్వమే ఈ గడ్డి వామిని కొనుక్కుని దాన్ని బయోమాస్గా, లేదంటే ఈ E20 ఫ్యూయల్ ఉంది కదా, ఇందులో ఇథనాల్ కలుపుతూ ఉంటారు. ఆ ఇథనాల్ను తయారు చేసేందుకు సైతం ఈ గడ్డిని ఉపయోగించడం, అంతేకాకుండా విద్యుత్ శక్తిని ఈ విధంగా తయారు చేయడానికి ఇటువంటి వేరే అంటే అటు రైతుకు లాభం చేకూరేలా, ఇటు ప్రభుత్వానికి లాభం చేకూరేలా, అంతేకాకుండా పర్యావరణానికి మేలు జరిగేలా కొన్ని చర్యలు తీసుకున్నారు. దీనివల్ల ఇప్పటికే 50% ఆఫ్ స్టబుల్ బర్నింగ్ అనేది తగ్గిపోయింది. కానీ ఇంకా చాలా వరకు ఉందనే చెప్పాలి. అంతేకాకుండా హర్యానాలో కూడా ఇటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్న కొద్ది వరకు అయితే స్టబుల్ బర్నింగ్ ఉంది. ఈ రెండింటితో పాటు మరీ ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రం మొత్తం ఈ పరిస్థితి చాలా వరకు నెలకొంది. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ప్రభుత్వాలు అసలు ఇటువంటి రైతులకు ఎటువంటి మేలు చేసే పథకాలను ప్రవేశపెట్టడం లేదు. అంతేకాకుండా ఈ విధంగా స్టబుల్ బర్నింగ్ చేయకుండా
వారి దగ్గర నుండి గడ్డిని సేకరించేందుకు కూడా చర్యలు తీసుకోవడం లేదు. దీనివల్ల రైతులకి దాన్ని వేస్ట్ కదా, దాన్ని ఏం చేస్తారు, సో దాన్ని కాల్చి పాడేస్తున్నారు. ఈ విధంగా కాల్చడం వల్ల పంజాబ్ రాష్ట్రంలోనే ఎక్కువగా స్టబుల్ బర్నింగ్ కేసెస్ నమోదవుతూ వస్తూ ఉన్నాయి. అయితే అక్కడి గవర్నమెంట్స్ దీనిపై చర్యలు అస్సలు తీసుకోవడం లేదు. ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినా కూడా, ఇప్పుడు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అయినా కూడా, ఈ రెండు పార్టీలు అసలు అక్కడి రైతులపై ఒక్కటంటే ఒక్క చర్య కూడా తీసుకోవడం లేదు. వారిపై ఉదార స్వభావాన్ని అవలంబిస్తూ ఉన్నాయి. దీనివల్లే అక్కడ స్టబుల్ బర్నింగ్ కేసెస్ చాలా వరకు ఎక్కువ అవుతూ రావడంతో ఢిల్లీ మొత్తం కాలుష్యంతో నిండిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. మరి కాంగ్రెస్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీలు ఎందుకు ఈ విధంగా ధైర్యం చేయడం లేదు అంటే, ఎక్కడ తమ ఓట్లు పోతాయో అనే భయంతో ఆయా పార్టీలు వారిపై అస్సలు చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా ఢిల్లీలోని ప్రజలు నష్టపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని సుప్రీంకోర్టు సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. రైతులంటే మనకు అన్నం పెట్టే వాళ్ళే, వారిని ఖచ్చితంగా మేము గౌరవిస్తాం, అంతేకాని వాళ్ళ అన్నం పెడుతున్నారు కదా అని ఈ విధంగా కాలుష్యాన్ని పెంపొందించి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే చూస్తూ ఊరుకోలేం కదా. వాళ్ళైనా కూడా వాళ్ళు సంపాదించుకుంటున్నారు, బాగానే ఉన్నారు, కానీ ఇటువంటి చర్యలు అంటే ప్రభుత్వాలు కొన్ని పథకాలు అయితే ప్రవేశపెడుతూ ఉన్నాయి. ఆ ప్రభుత్వాలకు ఇచ్చేస్తే వారి నుండి కొద్దిగా డబ్బులు కూడా వస్తాయి. అయినా కూడా వాళ్ళు ఈ స్టబుల్ బర్నింగ్ను చేస్తూనే ఉన్నారు. ఇంకొక విషయం ఏమిటంటే, కొంతమంది అధికారులు రైతులకు ఏమని సూచిస్తున్నారంటే, శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఎక్కడెక్కడ స్టబుల్ బర్నింగ్ జరుగుతుంది, ఏ ఏ ప్రాంతాల్లో జరుగుతుంది అనే శాటిలైట్ ఇమేజెస్ను తీస్తూ ఉంది. దీనివల్ల ఎవరెవరు స్టబుల్ బర్నింగ్కు పాల్పడ్డారు అని విశ్లేషిస్తోంది. అయితే అక్కడి అధికారులు ఏమని చెబుతున్నారంటే, మీరు ఈ టైంలో శాటిలైట్స్ పిక్చర్స్ తీస్తాయి, ఆ టైం కాకుండా మిగిలిన టైంలో మీరు ఈ స్టబుల్ బర్నింగ్ చేయండి, అంటే గడ్డివామిని తగులబెట్టండి, అప్పుడు మీకేమీ కాదు, ఎవరు మిమ్మల్ని కనుక్కోలేరు అనే విధంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టే వెల్లడించింది. ఈ విధంగా అధికారులు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది చాలా తప్పు. ఈ విధంగా చేయడం వల్లనే ఢిల్లీ మొత్తం కాలుష్యంతో నిండిపోతుంది అని సుప్రీంకోర్టు సైతం వెల్లడించింది. అంటే అధికారుల తీరు ఏ విధంగా ఉందో మనందరం అర్థం చేసుకోవాలి. సో అధికారులు ఈ విధంగా చెప్పారంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలోని ప్రభుత్వాలు వారికి సహకరిస్తున్నాయి కాబట్టే ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఇదే అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. మీరు కనీసం కొంతమందినైనా అరెస్టు చేయకపోతే ఈ స్టబుల్ బర్నింగ్ అనేది ఆగదు. తద్వారా ఢిల్లీలో కాలుష్యం తగ్గే ప్రసక్తే ఉండదు. ఫలితంగా అక్కడి ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలి. వారిలో కొంతమందినైనా అరెస్టు చేయాలి, లేకపోతే ఇది ఎన్నటికీ ఆగదు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మరి ఇప్పటికైనా పంజాబ్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ వారిపై చర్యలు తీసుకుంటుందా అనేది ప్రశ్నార్థకంగానే మారుతుంది. ఎందుకంటే వీరికి ప్రజల ప్రాణాల కంటే ఓట్లే పరమావధి కాబట్టి ఈ విధంగా చర్యలు తీసుకుంటారో లేదో అనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే వీళ్ళంతా చేసేది ఒకటే, అటు కాంగ్రెస్ అయినా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ అయినా ముఖ్యంగా చేసేది ఈ నెపాన్ని మొత్తం హిందువులపై నెట్టే ప్రయత్నం చేస్తారు. జనరల్గా సరిగ్గా నవంబర్లో ఎప్పుడైతే స్టబుల్ బర్నింగ్ చేస్తారో అప్పుడే దీపావళి పండుగ వస్తుంది. మనందరికీ తెలుసు దీపావళి అంటే ఒకటో రెండో టపాసులు కాల్చుకుంటాం, దానివల్ల లిటిల్ బిట్ కాలుష్యం అనేది ఏర్పడుతుంది, అంతే తప్ప మొత్తం నగరాన్ని మొత్తం నెలల తరబడి ఆ కాలుష్యం అనేది ఎప్పటికీ నింపివేయదు. ఇందుకు సంబంధించి కొన్ని యూనివర్సిటీలు గణాంకాలు సైతం వెల్లడించినా కూడా లెఫ్టిస్టులు, కాంగ్రెస్ పార్టీ ఆర్ ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళంతా ఏం చేస్తారంటే దీపావళి పండుగ పైన బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దీపావళి వల్లే ఈ విధంగా కాలుష్యం ఏర్పడుతుంది, హిందువులు పండుగలు చేసుకోవడం మానేయాలి, అప్పుడైతేనే ఈ ప్రపంచం అంతా బాగుపడుతుంది అనే విధంగా వీళ్ళు లెక్చర్లు ఇస్తూ ఉంటారు. మరి ఇటువంటి వారికి సైతం సుప్రీంకోర్టు ఒక బుద్ధి చెప్తే బాగుంటుంది అని మనందరం కోరుకుంటూ ఉన్నాం. సో ఇటువంటి వారు కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను బేరీజు వేసుకుని వాటిని పూర్తిగా విశ్లేషిస్తే వీరికి కూడా వాళ్ళు చేస్తున్న తప్పేమిటో అర్థమవుతుంది. కానీ వీళ్ళు ఇటువంటి పని అస్సలు చేయరు, ఎందుకంటే వీరికి సాధారణంగా బుర్ర ఉండదు కాబట్టి. సో ఈ వీడియో ద్వారా మనందరం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఢిల్లీ నగరంలో కాలుష్యం అనేది దీపావళి వల్ల ఏర్పడుతుంది కాదు. ఆ నగరంలో కాలుష్యం ముఖ్యంగా స్టబుల్ బర్నింగ్ వల్ల ఏర్పడుతుంది. వీటిపై హర్యానా అండ్ యూపీ ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నాయి, వీటిని తగ్గించడానికి ప్రయత్నం చేశాయి. కానీ పంజాబ్లో మాత్రం అస్సలు ఎటువంటి ప్రయత్నాలే జరగడం లేదు. దీనివల్లే
మెయిన్గా ఈ కాలుష్యానికి పంజాబ్ రాష్ట్రం కారణం అవుతుంది. అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ స్టబుల్ బర్నింగ్ అనేది ఏర్పడుతుంది. సుప్రీంకోర్టు సైతం దీన్నే పూసగుచ్చి మరీ చెప్పింది. అధికారులు చర్యలు తీసుకోకపోతే ఇది ఎప్పటికీ ఆగదు అని చెబుతోంది. మరి ఇప్పటికైనా ఆ రాష్ట్ర ప్రభుత్వం, అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికైనా స్పందిస్తుందా, లేదా ఇదే విధంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలు కోల్పోయినా పర్లేదు, మాకు ఓట్లే ముఖ్యం అనే విధంగా వ్యవహరిస్తుందా అనే విషయం తెలియాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.